హలో ఎవ్రీవన్. మనం చాలా వీడియోస్లో గుడ్ హ్యాబిట్స్ గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం. బట్ ఈ వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే హ్యాబిట్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ గురించి డెప్త్గా చూడబోతున్నాం. అసలు గుడ్ హ్యాబిట్స్ ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయం మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోకి అర్థమవుతుంది. నేను ఏదైనా విషయంలో బాధపడేటప్పుడు మా నాన్న కొన్ని విషయాలు చెప్పేవారు. ఏం జరిగినా అందులో ఒక లెసన్ నేర్చుకొని దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎప్పుడు స్మైల్ చేయాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ముందుకెళ్ళాలి, ఎప్పుడు నెగిటివిటీ ఉండకూడదు మన మైండ్లో. ఇది మాత్రం బాగా స్ట్రెస్ చేసేవారు. నెగిటివిటీ వద్దు. అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో ఆ నెగిటివిటీనే మన అనారోగ్యానికి కారణమవుతుంది అని కూడా చెప్పేవారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఒక మూమెంట్లో నాకు అనిపించింది, నాకు ఇలా నచ్చట్లేదు అంటే కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ ఉండేది, సెల్ఫ్ డౌట్ కూడా. ఇలా కాదు, నన్ను నేను హ్యాపీగా చూసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి అని ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నానో కొన్ని హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నాను. అవి కూడా పెద్ద పెద్ద హ్యాబిట్స్ ఏం కాదు, సింపుల్ అండ్ ఈజీ హ్యాబిట్స్. ఎందుకంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు పెద్ద పెద్ద చేంజెస్ని. త్రూ సింపుల్ హ్యాబిట్స్ నన్ను నేను పాజిటివ్గా చేంజ్ చేసుకున్నాను. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. అంతేకాకుండా నేను ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అందులో ఏదైనా నెగిటివ్ రియాక్షన్ మనలో నుండి బయటికి రావచ్చు. బట్ ఆ మూమెంట్లో మనం ఎవ్వరు చెప్పినా వినకపోయినప్పుడు మనల్ని కంట్రోల్ చేయగలిగింది మన మైండ్ మాత్రమే. మరి ఆ మైండ్ మాట్లాడాలి అంటే పాజిటివిటీ డామినేట్ చేయాలి నెగిటివిటీ కంటే. పాజిటివిటీ ఎలా డామినేట్ అవుతుంది, అసలు పాజిటివిటీ ఎలా వస్తుంది మన మైండ్లోకి అంటే గుడ్ హ్యాబిట్స్ ద్వారా. సో చిన్న పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ అనేది ఎంత ఇంప్రూవ్ చేయగలిగితే అంత హ్యాపీగా ఉంటారు, అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆ గుడ్ హ్యాబిట్స్ అనేవి ఫోకస్ ఇంప్రూవ్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకేదైనా లైక్ రొటీన్ హ్యాబిట్ బిల్డింగ్, మార్నింగ్ రొటీన్ హ్యాబిట్స్, ఇవన్నీ మన ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.